ఈరోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే కన్న తండ్రి చనిపోతే ఆ కుటుంబాన్ని చూసుకోవడము చాలా భారం అవుతుంది. అప్పటిదాకా తండ్రి చాటు పెరిగిన మనమైతే ఆ నాన్న లేకపోయేసరికి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో వర్ణనాతీతమే. ఈ గోదావరి సీరియల్ చూడండి, బాగుంది. ఒకవేళ చూసిన వాళ్ళు ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికి వస్తే జాను చాలా బాధపడుతుంటుంది. అంటే వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తొస్తుంటాయి. అమ్మ, ఈ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలా, నాయనమ్మ అంటే కృష్ణారామ అనుకున్నామే, అమ్మకి బంటిళ్ళు తప్ప ఇంకేమీ తెలీదు, అలకనంద ఏమో అమెరికాకు వెళ్ళాలి అనుకుంటుంది, గౌతమి వచ్చేసి ఏమంటే ఈ కలెక్టర్ అవ్వాలి అంటుంది, ఒకసారి డాక్టర్ అవ్వాలి అంటుంది, కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ పాపకి, చిన్న పాప ఏమీ తెలీదు, తనకి హెల్త్ కండిషన్ కూడా అంతగా బాగలేదు కదా, ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది. అలాగే సూర్య కూడా చెప్పుంటాడు, మీ లేయి పడినా కానీ లేచి నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నువ్వు డల్ అయితే మీ కుటుంబం కూడా డల్ అవుతుంది అనేసి సూర్య కూడా చెప్తాడు. ఆ మోటివేషన్ కూడా తనకైతే బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇంకా వీళ్ళని చూపిస్తారు. సూర్య వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి సూర్య ఇంకా రాలేదు, ఇంత లేట్ అయిపోతుందని చెప్పేసి అలా ఇలా తిరుగుతూ ఉంటుంది. అంతలోపలికి సూర్య వస్తాడు. సూర్య వచ్చిన వెంటనే డోర్ వేసేస్తుంది. ఎందుకమ్మా డోర్ వేసావంటే, నువ్వు అట్లాగే ఉండాలి, లేటుగా వస్తూ ఉన్నావు నువ్వు అని చెప్పి డోర్ వేస్తుంది. అమ్మ డోర్ తీయమ్మా అంటే నేను తీయను అనేసరికి, సారీ అమ్మ ఇంక నుంచి అట్లా చెయ్యను అనేసి సూర్య చెప్తే, ఇది 150 సారి నువ్వు చెప్పటము అని చెప్పేసి తను చెప్తుంది. ఇప్పుడు అమ్మ సీరియస్గా ఉంది, ఏం చేయాలా అనుకొని సూర్య ఏదో కాలికి దెబ్బ తగిలినట్టు అమ్మా అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి ఏమైంది సూర్య అని చెప్పి డోర్ తీసుకొని వస్తుంది. అమ్మ ఇంత ప్రేమ పెంచుకొని కూడా నువ్వు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అనేసరికి, అది కాదురా, నువ్వు నాకు ఒక్క నలుసు నువ్వు అంటే, ఏదో డైమండ్ ఏదో చెప్తామనుకుంటే నలిసేందంటే, నువ్వు నా ప్రాణం రా, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. వాళ్ళ అమ్మకి సూర్య మీద ప్రేమ చాలా ఉంది, కానీ కొడుకు తన చెప్పు చేతుల్లో ఉండాలని కూడా ఉంది. ఇవాళ రేపు అంత చెప్పు చేతుల్లో ఎవరు ఉండరు కదా, వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి కదా, అది ఇవాళ రేపు పెద్దలు తెలుసుకోవాలా. నా కొడుకు నా చెప్పు చేతుల్లోనే ఉండాలా, నేను చెప్పినట్టు ఉండాలా అనుకుంటే మాత్రము అది చాలా కష్టమవుతుంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇటు తల్లులకి ఇబ్బంది అవుతుంది అని అంటాడు. లేదమ్మా, నాన్న మామయ్య ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన అయితే చనిపోయారమ్మా అంటే, ఓ అవునా అని చెప్పి ఆమెకి తెలియదు అనుకుంటా ఈ విషయము, అంతా వాళ్ళ అన్నయ్య చేశాడని తెలియదు అనుకుంటా. ఓ అవునా అంటే, అవునంటే, అయ్యో తండ్రి లేని ఆ ఇంట్లో ఉండాలి అంటే చాలా ఇబ్బంది, ఆ ఇల్లు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలా అని చెప్పేసి అంటే, ఆమె కూడా వాళ్ళ నాన్న లేకుండా, సూర్య వాళ్ళ నాన్న లేకుండా ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది కదా, అది ఆమెకు గుర్తొచ్చి ఉంటుంది. ఒక లేడీయే చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అంటే, సరే మనం వెళ్ళి భోజనం చేద్దామా అంటే, వద్దులేరా అక్కడ చనిపోయి వచ్చారు కదా, మనం కూడా భోజనం వద్దులే అమ్మా అని చెప్పేసి అంటుంది. ఓకే అమ్మా నువ్వేమంటే అదే అని చెప్పేసి సూర్య కూడా అన్నతను క్యూట్, బాగుంది, తండ్రి కొడుకుల ది బాండింగ్ బాగుంది. ఇక జాను చెప్పిస్తారు. ఇంకా జాను లేచి ఇలా ఏడుస్తూ ఉంటే కుదరదు, మనము లేచి ఎలా అయినా సరే మన కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పేసి అలకనంద దగ్గరికి వెళ్తుంది. అక్క రా అక్క అంటే, నన్ను విసిగిచ్చబాక, నాకు మనసేం బాగాలేదు అంటే, లేదక్క రా నీకు ఒక మాట చెప్తా, అందుకే రా నీకు ఒక మాట చెప్తానని చెప్పి, సరే రక్క నీకు ఉప్మా చేయడం తెలుసా, ఉప్మా చేయక్క అని చెప్పి ఉప్మా చేపిస్తుంది. ఇంకా ఆమె అయితే ఉప్మా కూడా చేస్తుంది. చేసిన తర్వాత ఆ పెద్దాం దగ్గరికి వెళ్ళి, తిను డార్లింగ్, నీకోసం నేను 4 జీడిపప్పులు కూడా ఎక్కువ వేశాను, తిను అనేసరికి ఆవిడ చాలా బాధపడుతుంటుంది. నేను నాకు పురి పెట్టాల్సిన నా కొడుకే నా కళ్ళ ముందు చనిపోయాడు, అలాంటిది నేను తిని ఏం చేయాలి, ఏం ఉద్ధరించాలా అనేసి ఆమె పెద్దాం బాధపడేసరికి జానుకు కూడా కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతాయి. మనకి ఆ సమయంలో జానుని చూస్తే నీళ్లు తిరుగుతాయి తెలుసా, ఖచ్చితంగా కళ్ళల నుంచి నీళ్లు తిరుగుతాయి. అయినా కూడా మింగేసి, మా కోసం బతకాలి, మా కోసం ఉండాలి, నాన్న ఎలాగో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అమ్మ నాయనమ్మ అని చెప్పేసి తను చాలా బాధపడుతుంది. అయ్యో అంత మాట అనవాక అమ్మ, తింటానని చెప్పి తింటుంది. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఇంకొక చెల్లి గౌతమి వాళ్ళకి వచ్చేసి తినండి అంటే, మాకు వద్దు అనేసరికి 2 స్పూన్లు పెట్టి తినండి అంటే వాళ్ళు తింటారు. ఇంకా వీళ్ళ అమ్మ దగ్గరికి అలకనంద ఉప్మా తీసుకొచ్చిస్తుంది. తినమ్మా అంటే, లేదు
నేను ఇప్పుడు మీ నాయన అంత బాధలో మనల్ని మిగిల్చేసి వెళ్ళిపోయారు, నాకైతే తినాలి అనిపించట్లేదు అంటే ఇంకా అక్కడికి జానీ కూడా వచ్చి, లేదమ్మా నాన్న మాత్రమే లేరు కానీ ఆయన ఆశయాలు ఉన్నాయి కదా, ఆయన ఆశయాల్ని మనం బతికిద్దామమ్మా, నువ్వు తినమ్మా అని చెప్పి తను కూడా చెప్తుంది. ఇంకా వాళ్ళు కూడా తింటారు. ఆ తిన్న తర్వాత ఆ లాస్ట్ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని తీసుకొని నేను మా స్కూలు రీఓపెనింగ్ అయింది కదా, నేను వెళ్ళేసి లాస్ట్ అమ్మాయి ఆ చెల్లెల్ని అక్కడ వదిలిపెట్టేసి వస్తాను, అదే చూసొస్తానమ్మా, ఆ ప్రాసెస్ యూనిఫామ్ దాని గురించి తెలుసుకొని వస్తానమ్మా అని చెప్పి తను చెప్తుంది. సరేనమ్మా అని అంటుంది. అక్కతో వచ్చేసి అక్క అమ్మని చూసుకో అక్క అని జాను అయితే చెప్తుంది. వెళ్తున్నప్పుడు జాను అని చెప్పి వాళ్ళ అమ్మ పిలుస్తుంది. వచ్చిన తర్వాత కూర్చోబెట్టుకొని నువ్వు ఎంత బాధపడుతున్నావో మాకు తెలుసు, నాన్న లేకపోవడం, నీకు నాన్న అంటే చాలా ఇష్టం మీ నాయన అంటే, అయినా కూడా బాధను దిగమింగి నువ్వు మా కోసం ఇలా చేస్తున్నావు, కుటుంబాన్ని చూసుకుంటున్నావు అంటే గ్రేటే అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే పొగుడుతుంది. సరేనమ్మా నేను చెల్లెలు యూనిఫామ్ అది చూసుకొని వస్తానమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత వాళ్ళ చెల్లెల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చెల్లెల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి, నువ్వు కూర్చో ఉండు, నేను వెళ్ళి యూనిఫాము బుక్స్ గురించి కనుక్కొని వస్తాను అని చెప్పేసి జాను లోపలికి వెళ్తుంది. ఆ పాప అక్కడే కూర్చో ఉంటుంది. అంతలోపల అక్కడ స్కూల్ పిల్లలు వాళ్ళ నాన్న వచ్చి ఆ పాపని స్కూల్కి వదిలిపెట్టడము, బాగా చదువుకోమ్మా, చదువుకుంటే నీకు చాక్లెట్స్ కొనిస్తాను అని చెప్పడము, అదంతా చూసి ఏడుస్తూ ఉంటుంది పాప. అంతలోపల జాను వచ్చేసి నేను అన్నీ మాట్లాడేశాను, నువ్వు నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వచ్చేయచ్చు అని చెప్పేసరికి పాప ఏడుస్తున్నసరికి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగేసరికి అలా చూస్తుంది. అక్కడ ఒక నాన్న వాళ్ళ పాపతో మాట్లాడుతూ ఉండడం చూస్తుంది. తినికి బాధేస్తుంది. ఎలా అయినా వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకోవాలి కదా, తనకి చాలా బాధేస్తుంది. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, వాళ్ళు వచ్చి పెళ్ళి వద్దు అని చెప్పడానికైతే వాళ్ళు వస్తారు. ఎందుకు ఏదైనా సరే మేమే పెళ్లి చేస్తాము అని చెప్పేసి జాను చెప్తున్నది. అది ఓకే కానీ తోట లేదు కదా, తోట ప్రాబ్లంలో ఉంది అనేసి సింహాద్రి అంకుల్ మాకు ఫోన్ చేసి చెప్పారు అనేసి చేసుకోబోయే పెళ్లి కొడుకు అయితే చెప్తున్నాడు. అంటే డబ్బు కోసమే చేసుకుంటున్నారా ఈ సంబంధము? పెళ్లి కొడుకు ఆల్రెడీ అమ్మాయితో ఫోన్లో అలా మాట్లాడుతున్నాడు కదా, మేబీ లవ్ చేసుకుంటాడేమో అనుకున్నా, కాదు డబ్బు, తోట, ఆ తోట గురించే అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఇంకా ఆ తోట గురించి ఏం జరిగిందో అది మనం రేపటి ఎపిసోడ్లో జరగాలి. ఈరోజు జరిగింది ఇదే. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను చెప్పే తీరు ఎలా ఉంది చెప్పండి. నేను కొంచెం ఇంప్రూవ్ అవుతా వస్తున్నాను. దీంతోపాటు నేను న్యూస్ కూడా చెప్తున్నాను, డైలీ ఒక 10 వీడియోస్ దాకా చెప్తున్నాను. కొంచెం ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. వీడియోస్ నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.